రాజధాని అమరావతిలో భాగమైన విజయవాడ ప్రజలు ఆత్మవిశ్వాసంతో మెలిగే విధంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ఎంపీ పింఛన్లు పంపిణీ చేశారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధితో ముందుకు వెళ్తోందని ఎంపీ శివనాథ్ వ్యాఖ్యానించారు. రాగానే 3-4 వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం. అందరూ మీ కళ్ళల్లో ఆనందం చూడాలని చంద్రబాబు నాయుడు గారి కోరిక. ఏ సమస్యలు ఉన్నా పరిస్థితి అంతా బాగానే ఉన్నారు కదా. థ్యాంక్ యూ. ఎందుకంటే అందరికీ అందరికీ నమస్కారం. ప్రతి నెల మొదటి తారీఖున యథావిధిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ల కార్యక్రమం ప్రతిరోజు 4,000 రూపాయలు ఇవ్వటం మేము వచ్చిన మొదటి రోజు నుంచి ముందు 3 నెలలు కూడా అమౌంట్ ఇచ్చి పేదల కళ్ళల్లో ఇవాళ ఆనందం చూస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ప్రతినిత్యం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి గారు కానీ, ఆయన లేని పక్షంలో నేను కానీ ఇక్కడికి వచ్చి కూటమి తరపున పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండూ ఒకే ఘాటిన తీసుకువెళ్ళబోతుంది కాబట్టి ప్రజల కళ్ళలో ఆనందంగా ఉంది. తప్పకుండా అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడలో అభివృద్ధి, అంతేకాకుండా మన పిల్లల భవిష్యత్తు, సంక్షేమం, అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మవిశ్వాసంతో మెలిగే విధంగా ఈ ప్రభుత్వం వాళ్ళ ప్రజలను ముందుకు తీసుకువెళ్తుంది. ఇటువంటి పేద వారి కళ్ళల్లో ఆనందం చూపిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకై వారి అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ.